బైపాస్ నుండి బండపాలెం బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్డును నిర్మించాలని, సర్వీస్ రోడ్డు లేక గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు గ్రామస్తులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో అల్వాలపురం, తమ్మెర, అశోక్ నగర్, బండపాలెం, గాండ్రియాల గ్రామాలను చుట్టుముట్టిన బైపాస్ దుర్గాపురం బైపాస్ నుండి బండపాలెం బ్రిడ్జ్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మించాలి. సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన బండపాలెం శ్రీదేవల్ బాలాజీ దేవాలయం మరుగున పడే పరిస్థితి ఎదురైంది. సర్వీస్ రోడ్డు లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. కోదాడ మండలంలోని తమ్మర, బండపాలెం, అల్వాలపురం, అశోక్ నగర్, దుర్గాపురం గ్రామాల పరిధిలోని పొలాలను తక్కువ రేటుకి త్యాగం చేస్తే అదే రైతులు వారి పొలాలకు వెళ్లడానికి ఈరోజు సర్వీసు రోడ్డులు లేకపోవడం వలన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల రైతులు బైపాస్పై రైతులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పరిశీలిస్తామని చెప్తున్నారు. కానీ బైపాస్ వరకు వారు మాత్రం ఆపకుండా వారి పని చేసుకుంటూ పోతున్నారు. అంతేకాకుండా తమ్మరలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. అదేవిధంగా బండపాలెంలోని పురాతనమైన దేవాలయం శ్రీ దేవల బాలాజీ దేవాలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఈ సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన ఈ దేవాలయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మా గ్రామాల వద్ద జాతీయ రహదారికి, మా వ్యవసాయ భూములకు సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన మేము 5 నుండి 6 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతుల యొక్క ఆవేదనను పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మించి రైతుల ఆవేదనను తీర్చాలని కోరారు. బండపాలెం, అల్వాలపురం గ్రామాల మీదుగా కొత్తగా ఖమ్మం టు జడ్జిల బైపాస్ రోడ్డు ఒకటి వేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల ఇంతకుముందు ఈ ఊరి గ్రామ రైతులందరూ పొలాలు చాలా తక్కువ రేటుకి ఇవ్వాల్సి వచ్చిందండి. పొలాలు కాకపోతే ఏంటంటే సరే మనం ఉన్న పొలం పోయినా ఉన్న పొలాలకైనా రేటు వస్తుందనే భావంతో ఆ రోజు రైతులు చాలా తక్కువ ధరకైనా పొలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఊళ్ళ మధ్యలో వాగు ఒకటి ఉండటం వల్ల వాగు మీద అనవసరంగా బ్రిడ్జ్ చాలా హైట్ లేవటం వల్ల దానికి సర్వీస్ రోడ్ అనేది కంటిన్యూటీ చేయలేమని అధికారులు చెప్పడం వల్ల ఈరోజు రైతులు ఇక్కడ ఈరోజు ఎన్నోసార్లు పై అధికారులకు ఎన్హెచ్ఐ అధికారులకు ఎన్నోసార్లు చెప్పుకున్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసేది లేదు, ఏం లేదు, మేము అక్కడికి వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రైతులు ఇక్కడ ఎన్హెచ్ఐ హైవే మీద ఎక్కి ధర్నా చేయాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రైతులు ఈ 3 గ్రామాల యొక్క ప్రజల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము కలెక్టర్ గారికి ఈ విధంగా తెలియజేస్తున్నాం, ధర్నా చేస్తున్నాం. ఈ కోదాడ నుంచి ఖమ్మం రోడ్లు ఈ బైపాస్ రోడ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ అల్వాలపురం వాగు పైన సర్వీస్ రోడ్ లేదు. ఈ సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ఇక్కడ రైతులకి చాలా ఇబ్బందిగా ఉన్నది. అదే ఈ సర్వీస్ రోడ్ లేదనుకుంటే ఒకవేళ 50 ఫీట్స్ వరకు ఈ సర్వీస్ రోడ్డు వచ్చి అక్కడ పైకి లేపాల్సింది. వీళ్ళు 500 మీటర్ల అవతలనే సర్వీస్ రోడ్డు మెయిన్ రోడ్డు కలిపారు. ఈ సర్వీస్ రోడ్డుకి పక్కమట అటేపు ఇటేపు ఉన్న రైతులు ఆ పొలాలకు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. దానికోసం సర్వీస్ రోడ్డు కావాలని చెప్పి రైతులు ధర్నా చేస్తున్నారు. దీని గురించి పీడీ గారిని కూడా కలవటం జరిగింది, మినిస్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా కలవటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రాసెస్ చేస్తున్నారు. వీళ్ళు సర్వీస్ రోడ్డు కావాలంటే చేస్తామని చెప్పి మళ్ళీ వీళ్ళు వర్క్ కంటిన్యూ చేస్తుంటే ఈ రైతులు ఆఫ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మాకు ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. సర్వీస్ రోడ్డు ఉంటేనే ఇక్కడ బండపాలెం టెంపుల్ కనుక ఉన్నది. టెంపుల్కి కోదాడ నుంచి వీళ్ళు రావాలన్నా కానీ, భక్తులు రావాలంటే సర్వీస్ రోడ్ నుంచి వచ్చి ఫేమస్ టెంపుల్ ఉన్నది. ఇది టెంపుల్ డెవలప్ కావాలంటే ఊరు ఎక్కడి నుంచో వస్తారు. ఇక్కడ వెలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అన్న పెద్ద పుణ్యక్షేత్రం ఇది బాగా అభివృద్ధి కూడా చెందుతుంది దీని సర్వీస్ రోడ్డు ఉంటే. అదొకటను ఇక్కడ బండపాలెం కానీ, తమ్మర రైతులు కానీ ఇటు మేము విజయవాడ పోవాలంటే మళ్ళీ అటేపు లంబాడి బాయి కాడికి పోయినా రోడ్డు ఎక్కాలా, లేకపోతే అల్వాలపురం ఊళ్ళో నుంచి తిరిగి రావాలా. ఈ సర్వీస్ రోడ్ ఇక్కడ ఉంటేనే ఇక్కడ నుంచి మేము కంటిన్యూ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా అసలు ఇక్కడ ఇంత పెద్దగా అవసరం లేదు. ఏదో సంవత్సరం ఒక 20-30 సంవత్సరాలకు ఒకసారి పెద్ద వాగు వస్తుంది. ఏదో చిన్న బ్రిడ్జి నిర్మిస్తే సరిపోయే దానికోసం ఇది ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించి దీనికి పెద్ద బ్రిడ్జి నిర్మించిన కాడ సర్వీస్ రోడ్డు చేయడం కుదరదు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అసలు ఇక్కడ అంత పెద్ద బ్రిడ్జి అవసరం లేదు. సరే పెద్ద బ్రిడ్జి కట్టడం జరిగింది కాబట్టి మాకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ లైన్ ఇచ్చి కంటిన్యూ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.
65 నుంచి ఖమ్మం రోడ్డు వరకు బైపాస్ నూతన నిర్మాణం జరిగింది. ఈ రోడ్డు వెంబడినటువంటి పొలాల రైతులు పొలాలు రోడ్డుకి ఇచ్చిన రైతులందరూ కూడా తక్కువ రేటుకి భూమిని ఇవ్వడం జరిగింది. అయినా సరే పక్కన ఉన్న వాటికి బిల్లు వస్తున్నారు అయినా సరే ఈ రోజున ఇమీడియట్లీగా బైపాస్ చేసి రోడ్డు జరిగే క్షణంలో మన పీడీ గారి దృష్టికి అధికారుల ద్వారా మా కృష్ణ గారి ద్వారా వాళ్ళకి జరిగింది. వాళ్ళు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు హామీ ఇచ్చారు కానీ పనులు పొందుతున్నట్టు రైతులు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోవడం జరిగింది. 3 రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఇది బైపాస్ సంబంధించి ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడిన దాఖలాలు కనీసం వివరణ ఇచ్చింది లేదు. దీనికి కనుక 24 అవర్స్లో దీని మీద నిర్ణయం తీసుకుంటున్నట్టయితే తీవ్ర రైతుల ద్వారా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పి సభాముఖంగా అధికారులకు తెలియజేస్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.